Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is God's neighborhood. God's neighborhood. The text is from the Gospel according to St. Luke, chapter 10, verses 36 to 37. పరిశుద్ధ లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము ఈ వాక్య భాగం గమనించినప్పుడు కొన్ని సత్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏం రాబడి ఉన్నానుగా 29వ వచనం, లూకా సువార్త 10:29. అయితే తాను నీతిమంతుడైనట్టు కనుపరుచుకున్న కోరి అతడు అవును కానీ నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. హూ ఇస్ మై నైబర్? ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభువుని శోధిస్తూ ప్రశ్న అడిగాడు. నిత్య జీవన వారసును కావాలి, నేనేం చేయాలి? ప్రభు చెప్పుకుంటూ విషయాలు వాక్య భాగంలో పొందుపరచబడి ఉన్నది. అయితే తాను నీతిమంతుడైన కనుపరుచుకున్న కోరి అవునుగా నా పొరుగువాడేవాడు. అందుకు యేసు ప్రభు ఒక మనుషులు ఎరిషు నుండి ఇరుకోపడం దిగి వెళుతూ దొంగల చేతిలో చిక్కాను, వారిని బట్టలు దోచుకొనిరి. ఈ లేఖన భాగాన్ని గమనించినప్పుడు ఒక ప్రయాణికుడు ఎరిషును ఎరుకోకు వెళుతుండగా దొంగల చేతిలో చిక్కాడు. దొంగలు, ఈ దొంగలకి కాన్సెప్ట్ గమనించినప్పుడు వాట్ ఈస్ యువర్స్ ఈజ్ మైన్, ఐ విల్ టేక్ ఇట్. నీకు సంబంధించినది నాది, నేను తీసుకుంటాననే కాన్సెప్ట్ అనేది ఈ దొంగలలో ఉన్నది. ఆ తర్వాత గమనించినప్పుడు అప్పుడే యాజకుడు ఆ త్రోను వెలుట తటస్థించెను, అతను చూచి ప్రక్కగా పోయాను. అలాగనే లేవీయుడు కూడా ఆ చోటుకు వచ్చి ప్రక్కగా పోయాను. యాజకుడు లేవీయుడు, ద కాన్సెప్ట్ ఆఫ్ ద ప్రీస్ట్ and the Levite is what is mine, I will keep it. నాదే నేను నా దగ్గరే ఉంచుకుంటాను, నా దాన్ని నా దగ్గరే ఉంచుకుంటాను, నాకు సంబంధించిన నావి అని ఎవరితో షేర్ చేసుకునే తత్వం వారికి లేదు. దోచుకునే తత్వం ఒకరిది, తమ కొరకే దాచుకునే తత్వం మరొకరిది. అయితే మరొక విషయం గమనించినప్పుడు సమరయుడు ప్రయాణమై పోవచ్చు ఆ చోటుకు వచ్చాను. అతను చూసి అతను జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షను పోసి అతని గాయమును కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల వాని ఇంటి తీసుకుని పోయి పరామర్శించాను. మరునాడు అతను 2 దేనాలను తీసి ఆ పూటకుల వానికి ఇచ్చి అతను పరామర్శించు, నీవు ఇంకేమైనా ఖర్చు చేసినలా నేను మళ్ళా వచ్చినప్పుడు అది నీకు తీర్చదని అతనితో చెప్పిపోయాను. ఇక సమరేను, ద కాన్సెప్ట్ ఆఫ్ సమరేను, వాట్ ఈస్ మైన్ ఈజ్ యువర్స్, ఐ విల్ షేర్ ఇట్. నాది అంతా కూడా నీదే, నేను నాతో పంచుకుంటాను, నాది కలిగినది నీతో పంచుకుంటాను. సమరిటన్ వాజ్ ద నైబర్ టు ద మ్యాన్ ఇన్ నీడ్. అవసరంలో మానకి సమరయుడు సాంఘికంగా అతన్ని వెలివేశారు, అంటరాని వారుగా సమాజం చూస్తూ ఉన్నది. అలాంటి వ్యక్తులు ఒక మంచి సుగుణం, మంచి సౌశీలను చూస్తున్నాం. యాజకుడు లేవీయుడు మందిరంలో పనిచేసేవారే, కానీ వారు కరుణ జాలి ఇవన్నీ కూడా అడుగంటిపోయాయి. ఇసుమంతైనా లేదు, వారు మేము మందిరంలో పరిచయం చేయాలి అన్న భావనతో వెళుతున్నారు, కానీ అతను చూసి సహాయం చేద్దాం అన్న తపన వారికి లేదు. దొంగలతో కొట్టబడ్డాడు, అతను ముట్టుకుంటే మనమే అపవిత్రమైపోతాం అన్న భావన వాళ్ళలో ఉన్నది, స్వార్థ చింతన వారిలో ఉన్నది, పంచుకోవాలన్న ఆశ వారిలో ఆ భావన వారిలో లేదు. కాబట్టి వారు వెళ్ళిపోయారు. సమరయుడు ఆర్థిక కాదు, షేర్ చేసుకున్నాడు. కాబట్టి ద వరల్డ్ ఈజ్ అవర్ నైబర్హుడ్. ఇక సారాంశం అంతా గమనిస్తే the world is our neighborhood. The world is God's neighborhood. Every person in it is our neighbor. అందులో ఉన్న ప్రతి వ్యక్తి కూడా
మన పొరుగువాడే. ఈ ప్రపంచంలోని ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా మన పొరుగువాడే. షో గాడ్స్ లవ్, మర్సీ అండ్ కైండ్నెస్ టు సమ్వన్ ఇన్ నీడ్. ఎవరైతే అవసరం ఉన్నారో వారికి సహాయం చేయాలి. లెట్ us do it and make it a beautiful world, a beautiful day for a neighbor. పొరుగువానికి ఒక సంతోషంగా దినాన్ని చేయాలంటే మనకున్న వారితో పంచుకోవాలి, జాలి చూపించాలి, యేసయ్య ప్రేమ చూపించాలి. Our love for Christ is only as real as your love for your neighbor. దేని పట్ల మన ప్రేమ అమితంగా ఉందంటే పొరుగువాని పట్ల నీ ప్రేమ ఎంతగా ఉన్నదో అదే రీతిగా దేని పట్ల ఉంటుందో సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ద వరల్డ్ ఈజ్ యువర్ నేబర్. అ పర్సన్ హూ ఈజ్ ఎ నీడ్ ఈజ్ అవర్ నేబర్. కాబట్టి మన పొరుగువానికి ఒక సంతోష దినాన్ని అందిద్దాం, సంతోష జీవితాన్ని అందిద్దాం, సహాయం చేద్దాం, ఆదుకుందాం, దేని ప్రేమ చూపిద్దాం. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నత మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ లోకమే మా యొక్క పొరుగువాడు. అందులో ప్రతి వ్యక్తికి మా పొరుగువారి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు మా దీవించే విధంగా సహాయం చేసే రీతిగా మా హస్తాన్ని అందించడానికి మీ జాలి, మీ ప్రేమ, మీ కరుణ చూపించడానికి ఆత్మశక్తిని దయచేవలసిగా విజ్ఞాపన మా కలిగిన వారితో పంచుకోవడానికి ఆత్మశక్తిని దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ ఘనత మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.